అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో డిఎస్సి నియామకాల వ్యవహారం, విద్యార్థులకు నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంటులపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా ఉంటే విచారణకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. లేని పక్షంలో నిరుద్యోగులు ప్రజలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తంబాలపల్లి నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. అది నిజమైంది కాబట్టి, నిజంగా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి, చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దీంట్లో అవకతవకలు జరిగినాయి 100% సాక్ష్యాధారాలతో కూడా చూపించినారు. కాబట్టి దానికి మన పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి దాన్ని మళ్ళా ఒక సిస్టమ్ ప్రకారం తేవాలని, దీనికి నిదర్శనం అంటే మనం సచివాలయ ఉద్యోగుల్ని నియమించినప్పుడు మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా డిఎస్సి ఫెయిల్ అయింది, మంది ఏ రకంగా క్లిక్ అయింది, ఎంతమంది ఎమ్మెల్యేలమో ఒక చిన్న పోస్ట్ కోసం కూడా ఏమైపోతే మన వాళ్ళకి అందరికి ఇచ్చేయచ్చు అనుకుంటే కూడా సిస్టమేటిక్గా ఎట్లా చేసినాడో జగన్మోహన్ రెడ్డి అనేది ఒక నిదర్శనం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేసిన వీళ్ళు కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారి సిస్టమ్ ఎట్లుంటుంది, చంద్రబాబు నాయుడు సిస్టమ్ ఎట్లుంటుంది, లోకేష్ గారికి ఎలా ఉంటుంది. ఒక చదువు మీద అవగాహన ఉండి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టాలు, నాలో ఉంటే వాళ్ళకి తెలియవు. ఇంట్లో ఇబ్బందులు, ఇదిలో ఇబ్బందులు, కష్టపడి సేద్యాలు చేసి అన్నీ చేసి కష్టపడి వచ్చినోనికి ఆ దగ్గరకు వచ్చినాక మిస్ అయినాక ఏమీ లేనోనికి వస్తే ఆ బాధ ఎట్లుంటుంది అనేది ఆ చదువుకున్న విద్యార్థికి, దాన్ని ఆశించిన ఆ మనిషికి కూడా ఎంత బాధ ఉంటుంది మనకు అందరికీ తెలుసు. ఈరోజు నిజంగా నా వల్ల జరిగిందా, ఎవరి వల్ల జరిగిందో తెలకన్నా కూడా సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేసినాడంటే ఏది జరిగిందో, ఏది నిర్ధారణలు ఎప్పుడు కానీ అది కరెక్ట్ అయినా కాకపోని నైతిక బాధ్యత నేను తీసుకుంటానా, నేను రిజైన్ చేస్తాను, తీసి మరుసటి పడేస్తారు. ఈ రోజు కూడా నిజంగా నేను నిజాయితీగా నేను నిజంగా చేసినాను, నేను చేసింది కరెక్టే అయినా కానీ అందరూ ఆరోపిస్తున్నారు కదా, కాబట్టి నేను తాత్కాలికంగా నేను రిజైన్ చేస్తాను, అది నిజం అనేది కాదు, నేను నిక్కచ్చిగా చేసినాను, కరెక్ట్గా చేసినాను, నేను నిరూపించుకునే దాకా నేను ఆ మంత్రి పదవి అర్హుని కాదనే చెప్పాల్సిన బాధ్యత ఒక లోకేష్ గారికి, ఈ దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయనకే ఉంది. ఎందుకు కూడా ఉందంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు రాపు నేనే ముఖ్యమంత్రి అవుతానని మా నాన్న తర్వాత అని చెప్పే వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా, పార్టీ వాళ్ళు కూడా, కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఉండగానే ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటున్నారని చెప్పే ఆయన మంచి బాధ్యతలు కూడా ఇట్లా ఉంటాయి, ఇంత నిక్కచ్చుగా ఉంటాడు, ఇలాంటి మంచి వ్యక్తిని పేరు తెచ్చుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు రిజైన్ చేసి నీ నిజాయితీని నిరూపించుకొని మళ్ళా నువ్వు మంత్రి పదవిలో కొనసాగితే ప్రజలందరూ కూడా నేను హర్షిస్తారని కూడా మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.